2-3 రోజులుగా కూటమికి అనుకూలంగా పనిచేసేటటువంటి మీడియా అంటే వండి వారుస్తున్న కథనాలు కానీ లేదంటే బయటికి తెస్తున్నటువంటి అంశాలను కానీ గమనిస్తే వాళ్ళు ఒక పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం సాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీని వెనుక ఆంతర్యం ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే నచ్చితే లైక్ చేయండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏదైనా సరే నేను చెప్పినటువంటి అంశాలతో ఏకీభవించవచ్చు లేదంటే మీరు విభేదించవచ్చు. దాన్ని కామెంట్ చేయండి. అది సహేతుకమైందైతే ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇవాళ అంటే ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే పెద్ద పెద్ద ఛానల్స్ నెట్వర్క్లు పనిచేస్తున్నాయి, చేస్తాయి. ఎవరైనా నాలాంటి వాళ్ళు వాస్తవాలని లేదంటే ప్రతిపక్షానికి సంబంధించిన వాయిస్ ను వినిపించే ప్రయత్నం తక్కువ మోతాదులో జరుగుద్ది. ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వాయిస్ని మీరు ఎక్కువ మందికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా షేర్ కొట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే మా కంటెంట్ కానీ నేను చెప్పేటటువంటి విషయాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళితే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అంటే ఆయన అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిన కార్యక్రమాలను 5 సంవత్సరాలటువంటి ఆయన ప్రభుత్వ తీరును ఎండగడుతూ అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దించాలి, ఆయన ఒక సైకో రాక్షస పాలన, ఇది అర్జెంటుగా దిగిపోవాలి, ఈ రాష్ట్రానికి పీడ విరగడ కావాలి అనేటటువంటి నినాదంతో మాత్రమే ఎన్నికల్లోకి వెళ్ళారు. ఎక్కడా కూడా తన 14 సంవత్సరాల పీరియడ్లో తను గతంలో 3 సార్లు సీఎంగా చేసినటువంటి టైంలో తను చేసినటువంటి పబ్లిక్ చేసిన బెనిఫిట్ని కానీ లేదంటే రాష్ట్రానికి జరిగినటువంటి మంచిని చెప్పుకొని వెళ్ళేటంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేయటం ద్వారా మాత్రమే తను అధికారంలోకి రావాలని చెప్పి నమ్మారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల మీద లేదంటే రాబోయే కాలంలో ఆయన గారు ఏం చేస్తారని చెప్పి చెబుతూ హిప్నటైజ్ చేసి ఒక రకంగా ప్రజలను ఒక రకంగా అంటే ఎల్లో మీడియా కూడా కలిసి వాళ్ళని ఒక రకంగా భయపెట్టి ఒక రకంగా హిప్నటైజ్ చేసి ఎన్నికల్లో గెలిచారు కదా, ఇంకెందుకు అదే కార్యాచరణ ఇప్పటికు ఎందుకు అనుసరిస్తున్నారంటే ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చాయి. ఎన్నికల తర్వాత 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పక్షంలో ఆయన మీద ప్రజల్లో ఆయన ఎవరైతే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా వీకర్ సెక్షన్స్ అని అంటారో వాళ్ళందరిలో ఆయన మీద సానుభూతి ఉప్పొంగింది. 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీలో ట్రాన్స్ఫర్ చేసినటువంటి సీఎం మీద ఆయన నిలబెట్టుకోలేకపోయామన్నటువంటి బాధ వాళ్ళ మనసుల్లో పెళ్లి బిక్కుతా ఉంది. ఈ క్రమంలో వాళ్ళ మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని చెరిపేస్తే తప్ప తాము అధికారంలో నిలవలేమని ఈ ప్రభుత్వానికి అర్థమైంది. ఈ క్రమంలోనే మీరు జాగ్రత్తగా గమనిస్తే తాడేపల్లి ప్యాలెస్కు 986 మంది పోలీసులు రక్షణ కల్పిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రక్షణకు 1000 మంది పోలీసులు పనిచేస్తున్నారట. 5 సంవత్సరాల నుంచి ఈ మీడియాకు కనిపించలేదా? తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న మీడియాకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లేదంటే ఈ ప్రభుత్వం ఇప్పుడే కొత్త కనిపెట్టారు. ఇదేమన్నా స్టింగ్ ఆపరేషనా లేకపోతే ఏమన్నా బస్తాలోంచి నిన్ననే ఇవాళ ఏమైనా మూట కట్టి తీసారా? ఈ 196 మంది మాత్రమే ఆయన పోలీసు రక్షణ తీసుకున్నారు అనేది ఇవాళ సాక్షి పేపర్లో కూడా వచ్చింది. మీరు కావాలంటే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 200 మంది పోలీసులు మాత్రమే రక్షణ కల్పిస్తే 1000 మంది పోలీసు రక్షణలో ఆయన బతికినట్టు, ఆయనకేదో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు, ఆయన జీవితం మీదనే ఆయనకు అభద్రత ఉన్నట్టు, కాబట్టి ఆయన కాపాడుకోలేని వ్యక్తి ఇక ప్రతిపక్ష హోదాలో లేకపోతే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళను ఇక దారుణమైన దుస్థితిలో ఉన్నటువంటి పార్టీను ఎవరు కాపాడగలుగుతాడని క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసి క్యాడర్ను సెకండ్ గ్రేడ్ నాయకులను లేకపోతే కార్యకర్తలను తమ వైపు మలుచుకునేటట్టు, అలాగే ప్రజల్లో కూడా ఆయన మీద సింపతి పోవాలి అంటే ఆయన ఎప్పుడూ కూడా అంటే 1000 మంది అంటే ఆయన ఎప్పుడు పటాటోపంతో ఉంటారు. 1000 మంది పోలీసులు రక్షణ కల్పించాలి, అలాగే పరదాలు కడితే తప్ప బయటికి రాలేడు, ఆయనకు నిత్యం అభద్రత ఉంది, ఇక ఆయన బతుకు మీద ఆయన భయంతో ఉన్నాడు, ఇంటర్నేషనల్ మాఫియాతో ఆయన మిలాఖత్ అయ్యాడట.
దానివల్ల ప్రాణభయం ఉందట. దానివల్ల ఆయన భయపడి తాడేపల్లి నుంచి భయపడి పులివెందులు పోతే పులివెందుల్లో కూడా మళ్ళీ వెంటాడితే బెంగళూరు వెళ్ళారట. ఇక బెంగళూరు కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మటే డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ దయచేసి తొందరగా మా పార్టీని కాంగ్రెస్లో కలిపేసుకో, లేదంటే నాకు చాలా భయంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా అన్కంఫర్ట్గా ఉంది, నాకు అస్సలు ఏమాత్రం బతికే పరిస్థితి లేదు, ప్లీజ్ శివకుమార్ గారు అర్జెంటుగా మీరు రాహుల్ గాంధీతో మాట్లాడి మా పార్టీని కలిపేసుకుంటే తప్ప నేను బతకలేనని చెప్పేసి బతిలాడుకున్నారట. ఇక దీనికంటే వాళ్ళు ముందు చెప్పినటువంటి అంశం ఏంటి, వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కూడా అంతే. అంటే ఆయన 40 లక్షల రూపాయల బాత్రూమ్లు కట్టుకున్నారు. అది అంటే ఆ బాత్రూమ్లు కావచ్చు, లేదంటే ఆ బిల్డింగ్ కావచ్చు, అది ఏదైనా సరే రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేటటువంటి బిల్డింగు. అది ప్రభుత్వ భవనాలు. తన సొంతం కావన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే గడిపిన మనిషి. తను ఓడిపోయిన తర్వాత అది ప్రభుత్వ పరమైపోతాయని తెలిసిన తర్వాత కూడా ఆ బిల్డింగునే ఆయన ఖచ్చితంగా అంతంత డబ్బులు పెట్టి అంతంత అట్టహాసంగా కట్టారంటే రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజు, లేదంటే రాష్ట్రపతులు, లేదంటే ప్రధానమంత్రి, గవర్నర్లు, లేదంటే దేశ విదేశీ ప్రతినిధులు, బిజినెస్ మ్యాన్స్ వైజాగ్ వచ్చినప్పుడు వాళ్లకు ఇచ్చేటటువంటి ఆతిథ్యమో లేకపోతే ఇంకొకటి దానికో ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవేళ క్యాంప్ ఆఫీస్ కూడా అంటే వైజాగ్ క్యాపిటల్గా తను కూడా వెళ్ళిపోతే ఒకవేళ తను కూడా అందులో ఉండాలనుకున్నారేమో, దాంట్లో తప్పే ఉంది. అది ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన బిల్డింగ్. కానీ దాన్ని చూపించి మీకు డబ్బులు ఇవ్వటం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత విలాస పురుషుడు, అత్యంత సుఖపురుషుడు. ఆయన భార్య భారతీరెడ్డి కోసం ఎటువంటి సౌకర్యాలు కల్పించుకున్నారో చూడండి. మీకు 1 సెంటులో ఇల్లు కట్టించి అని చెప్పేసి డ్యామేజ్ చేసే ప్రయత్నం. అసలు 1 సెంటులో జగన్మోహన్ రెడ్డి అయిన 30 లక్షల మందికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేశారు. మీరు చూడండి, ఈ 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకొక 15 లక్షలు ఇల్లు గడితే గొప్ప. 1 సెంట్లోనైనా సరే కట్టకుండా మాటలతో గడిపించేటటువంటి ప్రభుత్వం అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నిన్న పేరుని నాని చెప్పారు కదా, ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా పెద్దగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫర్నిచర్ ఇంకా ఎక్కువ కాస్ట్లీది అయి ఉండొచ్చు. అంటే అయినా సరే ఎందుకు చెప్తున్నారు అంటే ఇవన్నీ ఎందుకంటే ఆయన పరదాలు చాటున సీఎం, ఆయన విలాసాల ముఖ్యమంత్రి. అంటే ప్రజల మనసుల్లో ప్రజల మనిషిగా ప్రజలకు వీకర్ సెక్షన్స్కు పథకాలు ఇచ్చి అంటే ఒక శాచ్యురేషన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలని కేవలం ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కొట్టడం మాత్రమే సంక్షేమంగా భావించినటువంటి వ్యక్తి మీద ఆయనను బదనాం చేసి ఆయన ఇన్సెక్యూరిటీలో ఉన్నాడని చెప్పి ఆయన పార్టీని, ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే తప్ప ఈ ప్రభుత్వం మనలేదు అనేటటువంటి వాస్తవాన్ని ఈ పీరియడ్లో అంటే ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఈ 20 రోజుల్లో వాళ్ళకి తత్వం బోధపడినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే ఒక పద్ధతి ప్రకారం ఆయన ఇమేజ్ను, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్యాలెస్లు లేదంటేనేమో పార్టీ కార్యాలయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం ఆఫీసుకు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకు, లేదంటే ఇప్పుడు వైసీపీ కట్టే ఆఫీసులకు పెద్ద తేడా ఏమనిపించదు. అయినా సరే వీళ్ళు ప్యాలెస్లు కడుతున్నారు. ప్యాలెస్లు కడితే సొంతంగా ఉన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? అది ఓన్లీ పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం కట్టేటటువంటి భవనాలు. అవి రేపు తన అధికారం నుంచి దిగిపోయినా లేకపోతే పార్టీ వేరే వాళ్ళ పరమైనా ఆయన సొంత ఆస్తి అయితే కాదు కదా. ఆయన పిల్లలకో లేదంటే భారతీరెడ్డికో రాసి ఇవ్వట్లేదు కదా. వాళ్ళ పార్టీ కోసం కట్టుకునేటువంటి భవనాలు. వాళ్ళ పార్టీని ఆయన ఆ స్థాయిలో ఉండాలి, ఆ స్థాయిలో తన క్యాడర్నో లేదంటే తన నాయకులను గౌరవించాలనుకున్నారేమో. కానీ తెలుగుదేశం ఆఫీస్ లేదా పూరి గుడిసెల్లో ఉన్నట్టు ఈ పార్టీ మాత్రమే ప్యాలెస్లు కట్టుకుంటున్నట్టు చూపించి బదనాం చేసే కార్యక్రమం అన్నమాట. ఇలా బదనాం చేయటం ద్వారా, ఇలా హిప్నటైజ్ చేయటం ద్వారా ఆయనను జాగ్రత్తగా ప్రజల నుంచి దూరం చేస్తే తప్ప ఒకవేళ పథకాలు ఇవ్వలేకపోయినా సూపర్ 6 కానీ లేదంటే ప్రతి మహిళకు అకౌంట్లో 1500 రూపాయలు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, అలాగే పెన్షన్లు కానీ, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అత్యంత భారం ఉండేటటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో రేపు ఒకవేళ ఇవ్వలేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అనే మనిషే, ఆయన వ్యవస్థే, ఆయన పార్టీనే మాట్లాడటానికి లేకుండా పోతే, ప్రజల్లోనే ఆయన పట్ల అగౌరవం వస్తే, ఆయన పార్టీ పట్ల వాళ్ళకు ఒక నమ్మకం కోల్పోతే రేపు ఏం చేసినా చెయ్యకపోయినా అడిగే వాళ్ళు ఉండరు అని వాళ్ళు జాగ్రత్తగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా దీన్ని చూడాలి. అంతే తప్ప
జగన్మోహన్ రెడ్డి ఏదో ఇవ్వాలేదో కొత్తగా బయటకు వచ్చినట్టు 5 ఏళ్ల నుంచి ఏ పోలీసులు అయితే రక్షణ ఉన్నారో ఇప్పుడు మీ చేతిలోనే పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మీరే బయట పెట్టండి. అవసరమైతే దమ్ముంటే పోలీస్ ఆఫీసర్ తోటి ఎవరైతే ఉన్నారో రక్షణ కల్పి ఇప్పుడున్న డీజీపీ తోటో లేదంటే ఇంకితరత్ర పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పించండి 986 మంది నిజంగా రక్షణకు ఉన్నారని. అయినా ఒకవేళ ఉన్నారే అనుకోండి, కాపాడుకోవటం ఒక రాష్ట్ర సీఎంను కాపాడాల్సిన బాధ్యత పోలీసులది. ఒకవేళ పోలీసులు నిజంగా అవసరమని అనుకున్నారేమో, అంతమంది ఉంటే తప్ప రక్షణ లేదని చెప్పేసి భావించారేమో, ఆయన జగన్మోహన్ రెడ్డి చెబితే మాత్రం రక్షణ కల్పిస్తారా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయనను రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యతలో పోలీసులు విధుల్లో నిర్వహించిన వాళ్ళని వాస్తవాలు చెప్పమనండి. అంతేగాని ఈ పచ్చ మీడియాలలో లేదంటే సోషల్ మీడియాలలో ఈ రొచ్చు రాతలు, రొచ్చు ఇమేజ్లు లేదంటే వీడియోలను వదిలి దయచేసి బదనాం చేసే కార్యక్రమం వద్దు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోండి. 2,75,000 కోట్ల బదులు 3,75,000 కోట్లు లేదంటే 4,50,000 కోట్లు జనంకు పంచండి. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత లోకేష్ నాయుడైనా లేదంటే ఆ తర్వాత దేవాంశ్ నాయుడైనా కూడా అధికారంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఔషధ పవన్ కళ్యాణ్ నాయుడినైనా సరే ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి తప్ప కొద్ది రోజులే ఇటువంటి ఇవి పబ్లిక్లో చర్చ అవుతాయి తప్ప తర్వాత ప్రజలు మర్చిపోతారు. ప్రజల అకౌంట్లో వచ్చేటువంటి డబ్బుల్ని చూసుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఈ పథకానికి ఈ నెలలో లేదంటే ఈ 3 నెలల్లో, ఈ 6 నెలల్లో, ఈ సంవత్సరంలో ఈ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పేసి నేర్పించారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దాన్ని కంపేర్ చేసుకుంటారు. అంతే తప్ప ఆయనను, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన పార్టీని వీక్ చేసి తాము ముందుకు పోవాలనుకుంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.